హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. బాహుబలి సినిమా అయితే 31 అక్టోబర్న రిలీజ్ అవుతుంది కదా. ఈ సినిమాలోని కట్టప్ప క్యారెక్టర్ కింద సత్యరాజ్ చేశారు కదా. బాహుబలి సినిమా మొత్తానికి కట్టప్ప క్యారెక్టర్ అనేది చాలా పెద్ద కీ రోల్ పోషిస్తుంది. అది మనందరికీ తెలిసిందే. కానీ ఈ కట్టప్ప రోలు మన టాలీవుడ్ హీరోల్లోని ఎవరు నటిస్తే బాగుంటుంది, మీకు ఎప్పుడైనా అనిపించిందా? సత్యరాజ్ కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా సరే మన టాలీవుడ్ లోని ఏ హీరో అయినా సరే నటిస్తే బాగుంటుంది అనిపించలేదా? నాకైతే అనిపించిందబ్బా. అది మరెవరో కాదు, మన చనిపోయినటువంటి శ్రీహరి గారు. అవును, మీరు అన్నది కరెక్టే. కట్టప్ప రోల్ అనేది శ్రీహరి గారి నటిస్తే చాలా బాగున్ను. ఎందుకంటే శ్రీహరి గారు ఏ క్యారెక్టర్ని ఇచ్చినా, ఏ రోల్ని ఇచ్చినా సరే ఇచ్చి పడేస్తారు. దానికి ఎగ్జాంపులే మగధీర సినిమాలోని రౌడీ క్యారెక్టర్గా నటించిన రోల్ని చూడొచ్చు. శ్రీహరి గారు ఎంత బాగా నటించారు అన్నది. నాకు తెలిసి బాహుబలి తీసే టయానికి శ్రీహరి గారు చనిపోయారు. నిజంగా శ్రీహరి గారు బతికుండలేకపోతే ఖచ్చితంగా కట్టప్ప రోల్కి శ్రీహరి గారు తీసుకునేమో నాకు అనిపించింది. కట్టప్పగా నటించిన సత్యరాజ్ బాగా నటించలేదంటే తనకిచ్చిన క్యారెక్టర్కి చాలా బాగా చేశాడు. అంటే నా అభిప్రాయం, ఓన్లీ టాలీవుడ్ హీరోస్లో ఎవరు నటిస్తే బాగుంటుంది అనేది అనుకునే దాంట్లో అయితే శ్రీహరి గారే బెస్ట్ ఎగ్జాంపుల్. తనకు కానీ ఫుల్ గడ్డ నుంచి హెయిర్ మొత్తం తీసి గుండుగా ఉంచి తాను కానీ ఆ డైలాగులు చెప్పుండేలాగా అయితే సినిమా మరి ఇంకొక వేరే లెవెల్లో ఉన్నాం. ఎందుకంటే శ్రీహరి గారు డైలాగ్స్ బాగా చెప్తారు. అమరేంద్ర బాహుబలి అనే డైలాగేనా, బాహుబలిని చంపింది ఎవరో కాదు నేనే అని చెప్పే ఎమోషనల్ డైలాగేనా మన శ్రీహరి గారు చెప్పుంటే ఒక రేంజ్లో ఉన్నాం. ఒక్కసారి ఊహించుకోండి, కట్టప్ప సత్యరాజు ప్లేస్లోని ఆ కట్టప్ప రోల్ అన్నది శ్రీహరి గారు చేస్తుంటే ఎంత బాగుండున్నది అనిపించిందా? నాకైతే శ్రీహరి గారు నటిస్తే బాగున్ను అని అనిపించింది. మరి మీకు ఈ టాలీవుడ్లోని ఏ హీరో నటిస్తే బాగుంటుంది అని అనిపించింది? ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక్కడ దాకా మన వీడియో చూసారంటే ఖచ్చితంగా మన వీడియో మీకు నచ్చుంటుంది. నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.